హే! హలో ఎవ్రీవన్. మా అనంతపూర్ సైడ్ అయితే ఈ వేరుశనగని చెనిక్కాయలు లేదా విత్తనాలైతే శనిగిత్తనాలు అనేసి అంటుంటాము. మరి మీ ఏరియా సైడ్ ఏమంటారో కామెంట్‌లో చెప్పండి. ఈరోజు పొలం నుంచి మా నాన్న కొన్ని చెనిక్కాయ చెట్లయితే తీసుకొనొచ్చారు. ఈ చెట్లను ఎందుకు తెంపారంటే, ఒక చెట్టుకి ఎన్ని చెనిక్కాయలు కాసాయి అనేసి చూద్దాం అనేసి ఈ చెట్లనైతే తెంపడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక చెట్టుకి 30-45 వరకు అయితే చెనిక్కాయలు కాసాయన్నమాట. పర్లేదు ఈసారైతే పంట కాస్త మరీ బాగుందని కాదు గానీ, పర్లేదు పంటయితే బాగానే ఉంది. అండ్ ఇక మేమేమో ఇక ఆ చెట్లు కాస్త మట్టి ఉంటది కదా! సో, అందుకనేసి వాటిని క్లీన్ చేసే ప్రాసెస్‌లో అయితే ఉన్నాము. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నా చెల్లెలు, నా తమ్ముడు కాయలను తెంపి వాటర్‌లో వేసి క్లీన్ చేసే ప్రాసెస్‌లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను మీతోటి. అదేంటంటే ఈ వరల్డ్‌లో ఏ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా సరే గొడవ పడకుండా ఉంటే ఫస్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్‌ని మెన్షన్ చేసి కామెంట్ చేయండి. అఫ్‌కోర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే వారి మధ్య చాలా ప్యూర్ లవ్ ఉంటుంది. అండ్ ఫైటింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి దేర్ ఇన్ బిట్వీన్ దీస్ అనేసి మనకు తెలుసు. బట్ ఒక లవ్‌లో ఫైటింగ్స్ ఉండడమే ఒక ప్రేమ అనేసి ప్రూవ్ చేసింది మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ కాంబో రైట్? ఇక మ్యాటర్‌కొస్తే వీరిద్దరు కూడా అంతే. డే నుంచి నైట్ వరకు గొడవ పడని క్షణమే ఉండదు. బట్ మా ఇల్లు సందడిగా ఉంటది అంటే వీరిద్దరి వల్లనే. అండ్ నా డే కూడా చాలా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌గా నడుస్తుంది వీరిద్దరి వల్లనే. క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసారు మా పిల్లలు. వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్‌ని అలానే చెట్టుకి పోసింది మా చెల్లి. క్లీన్ చేశాక డైరెక్ట్‌గా తినేసాము. బట్ ఈ పచ్చెనిక్కాయలను ఉడకబెట్టుకొని లేదా వేయించుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది టేస్ట్. నాకైతే బాయిల్ చేసుకొని తినడం కన్నా వేయించుకొని తింటే నాకు చాలా ఇష్టము. అలా వేయించుకున్న తర్వాత అందులోకి కాస్త రాళ్ళ ఉప్పు అండ్ కాస్త పచ్చిమిర్చి కాల్చుకొని తింటే మాత్రం ఈ కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. వేయించుకొని ఉప్పు కాస్త ఈ పచ్చి మిర్చి కాల్చుకున్న పచ్చిమిర్చి తింటే మాత్రం టేస్ట్ ఇక చెప్పనక్కర్లేదు. చాలా చాలా బావుంటుంది. వన్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి.